కర్బనం. కర్బనం అంటే సి. మొక్క కిరణజన్య సంయోగ క్రియలో ఈ కర్బనం యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కర్బనము, హైడ్రోజన్ మిగిలినవి వచ్చి కలుస్తూ ఉంటాయి కిరణజన్య సంయోగ క్రియలో. ముఖ్యంగా కర్బనము, హైడ్రోజను ఇవి కిరణజన్య సంయోగ క్రియలో ఎక్కువగా పాల్గొంటాయి. ఎక్కువ శాతం కావాలి. మొక్కకి హైడ్రోజన్ ఎక్కడి నుంచి దొరుకుతుందంటే నీటిని గ్రహించినప్పుడు నీటి యొక్క ఫార్ములా ఏంటి? H2O. H2O హైడ్రోజను, ఆక్సిజన్. అందులో ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకుంటుంది మొక్క. సో ఆ రకంగా మొక్కకి హైడ్రోజన్ లభిస్తుంది. మరి కర్బనం ఎక్కువ మంది ఏమనుకుంటారంటే మనం అందించే ఈ సేంద్రియ ఎరువుల్లో ఉన్నటువంటి కర్బనాన్ని మొక్క తీసుకొని కిరణజన్య సంయోగ క్రియలో వాటిని ఉపయోగించుకుంటుంది అనుకుంటాం. అది శుద్ధ తప్పు. దానికి సరిపడా కర్బనం మన భూమిలో ఎక్కడుంది? 0.1కి పడిపోయింది కర్బన శాతం. అసలు మొక్క కర్బనాన్ని కింద నుంచి పైకి తీసుకోదు. మరి ఈ కర్బనం ఎక్కడి నుంచి వస్తుంది మొక్కకి? మొక్కలో ఉండే కాండము, ఆకులు, పూలు, పండ్లు అన్నీ కర్బన నిర్మితమే కదా. మరి ఈ కర్బనం ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ తెలుసు, మొక్క కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ మనకు విషపూరితం, కానీ మొక్కకు ప్రాణాధారం. కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అందులో ఉన్న కర్బనాన్ని విడగొట్టుకుంటుంది. ఆ కర్బనం వెళ్ళి ఈ కిరణజన్య సంయోగ క్రియలో అనేక పదార్థాలతో ఒక రసాయనిక చర్య జరిగి మనకు పిండి పదార్థాలు ఇవన్నీ ఏర్పడతాయి. వాతావరణంలోంచి తీసుకున్న ఆ కర్బనం వల్లనే పత్రహరితం ఏర్పడి అది అన్ని విభాగాలకు సప్లై చేయబడి మనకు కాండం పెరుగుతుంది, కొమ్మలు పెరుగుతాయి, ఆకులు పెరుగుతాయి, పూలు వస్తాయి, పండ్లు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. 0.1% కూడా లేని కర్బనము మొక్క ఎలా ఎదుగుతుంది అంటే అది వాతావరణం నుంచి కర్బనాన్ని తీసుకుంటుంది. మరి మనం సేంద్రియ పదార్థం దేనికి వాడుతున్నాము? మనం సేంద్రియ పదార్థము, సేంద్రియ ఎరువు వాడుతుంది మొక్క కోసం కాదు, భూమిలో వాడేది భూమి కోసం. భూమిలో ఉన్నటువంటి మొక్కకు మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందడం కోసము వాటికి ఆహారంగా మనం కర్బనాన్ని ఇస్తున్నాము. ఇది మీరు తెలుసుకోండి. ఆ సూక్ష్మజీవులతో మాకేం పనిది, మాకు మొక్క ఒక్కటే కదా అనుకుంటే తప్పు.